హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటే ఈ రోజు అయితే మేము మా పాప బర్త్డే ఉంది కదా, మా పాప బర్త్డే కోసం అయితే మేమైతే డీమార్ట్కి వెళ్ళాం ఫ్రెండ్స్. డీమార్ట్లో జస్ట్ మా పాప రిటర్న్ గిఫ్ట్స్ అండ్ స్నాక్స్ తీసుకొద్దామని వెళ్ళాము. కాకపోతే ఇలా అయితే ఫ్రెండ్స్ ఇన్ని సామాన్లు అయితే కొనుక్కొచ్చినాం. మా బిల్ అయితే చాలా అయిందన్నమాట. రిటర్న్ గిఫ్ట్స్ కోసం అయితే పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, రెడ్ పెన్లు అవి అయితే కొనుక్కొచ్చాం. ఈ బర్త్డే కోసం అయితే చాక్లెట్లు అనమాట, బెలూన్స్ అండ్ అవన్నీ తీసుకొని వచ్చినాయి. ఇవైతే నేను అవి వేరే అనుకున్న ఫ్రెండ్స్, ఇవి 2 తీసుకొని వచ్చిన. సేమియా ప్యాకెట్, పూజ సామాన్లు అండ్ బౌల్స్, ఇవేమో పెయింటింగ్ సంబంధించినవి అండ్ కలర్స్, మార్కర్స్ ఇవన్నీ అయితే కొనుక్కొచ్చాం ఫ్రెండ్స్. మా వాడైతే బాస్కెట్ బాల్కి వెళ్తున్నాడు, షూస్ కూడా కొనుక్కున్నాడు. ఇవైతే షాపింగ్ అయితే ఇదాను ఫ్రెండ్స్. మాదైతే ఎంత సింపుల్గా చేద్దామనుకున్నా డీమార్ట్లో మాత్రం హెవీగానే అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చూడగానే అన్నీ అట్రాక్ట్ అనిపించి ప్రతిదీ మనకు అవసరం వచ్చేది కదా అని కొనుక్కుందాం అని అనిపించి అన్నీ అయితే కొనుక్కుంటాం అనమాట. మా పాప ఏదో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే sharpener, erasers, ఫ్రెండ్స్ ఇక బట్టల కోసం అయితే తిరిగాము. 2-3 షాపులు అయితే తిరిగాము. జుడియో తిరిగాము, మ్యాక్స్ తిరిగాము. ఇవన్నీ అయితే మేమైతే ఆర్ఎస్ బ్రదర్స్ కూడా పోయినాం. మెహదీపట్నంలో ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే వెళ్ళి అయితే షాపింగ్ అయితే చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇవి మా పాప రిటర్న్ గిఫ్ట్స్ కదా, పెన్సిల్స్, పెన్నులేమో టీచర్లకు అండ్ పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్లు, స్కేల్స్ అయితే లేవు, రెడ్ పెన్స్ లేవు. ఇవి మళ్ళీ నెక్స్ట్ డే కొనుక్కుంటా, బర్త్డే రోజు కొనుక్కుంటా అని అనుకుందాం అనమాట. ఆ రోజు అయితే ఇక వాడు అవైలబుల్ లేవన్నమాట డీమార్ట్లో అయితే రెడ్ పెన్స్. అందుకని ఇక వచ్చేసేసాము. ఇవైతే ఫ్రెండ్స్ ఇగో రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇవే అనమాట. మా పాపకి లాస్ట్ ఇయర్ అయితే బాక్సెస్ ఇచ్చాము. ఈ ఇయర్ షాపింగ్ అనమాట. మా పాప బర్త్డే కోసం మా అందరు షాపింగ్. ఇది మా పాపది జీన్స్, ఒక జీన్స్ జుడీలో కొనుక్కుంది. ఇవేమో వాళ్ళ డాడీకి టీషర్ట్ కొనుక్కున్నాడు, సింపుల్గా టీషర్ట్. అండ్ ఫస్ట్ టైం అనమాట ఇట్లాంటి వాళ్ళ డాడీ టీషర్ట్, ఇలాంటి ఫస్ట్ టైం కదా డాడీ కొనుక్కోవడం అని అంటున్నాడు అనమాట. నెక్స్ట్ ఇది కూడా వాళ్ళ డాడీ కోసమే 2 టీషర్ట్లు వాళ్ళ డాడీ కొనుక్కున్నాడు. నెక్స్ట్ డీమార్ట్లో కొనుక్కున్నాడు ఇవన్నీ అయితే. మేము జూడియో కూడా వెళ్ళాం ఫ్రెండ్స్, జూడియోలో కూడా కొనుక్కున్నాము. నెక్స్ట్ ఇవి మావాడు కొనుక్కున్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకేం కొనుక్కున్నాం, మావాడు 2 షార్ట్స్ కొనుక్కున్నట్టు అండ్ 2 టీషర్ట్లు కొనుక్కున్నాడు. ఇవి 2 టీషర్ట్లు అండ్ 2 షార్ట్స్ అయితే కొనుక్కున్నాడు. ఎందుకంటే బాస్కెట్ బాల్ పోతున్నా నాకు ఇవి కావాలని ఉంది, ఇవైతే కావాలి అన్నాడు అనమాట. నైలాన్ అయితే కొనుక్కుంటాడు. నైలాన్ వద్దురా బాబు, కాటన్ కొనుక్కుంటే ఇవే కావాలని అన్నాడు. ఇక 2 అయితే 2 టీషర్ట్లు, 2 షార్ట్స్ అయితే కొనుక్కున్నాడు అనమాట. ఇవైతే చాలా బాగున్నాయి, క్వాలిటీ అయితే బాగున్నాయి. నెక్స్ట్ అయితే మా పాప బర్త్డే కోసం అయితే మేమైతే ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే వెళ్ళాము. చూడండి ఫ్రెండ్స్, మెహదీపట్నంలో ఉన్నది. ఇప్పుడైతే ఇక మా పాప బర్త్డే కోసం అయితే ఫ్రాక్ అయితే తీసుకున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ కాకుండా ఇంకా బాగా హెవీ ఫ్రాక్ తీసుకున్నాము. ఇది అయితే బాగా నచ్చింది నాకు కూడా. ఇదైతే ఫ్రాక్ అయితే తీసుకున్నాం, బాగుందనమాట. రేట్ కూడా బాగుంది, చాలా బాగా నచ్చింది మా పాపనైతే. నెక్స్ట్ ఇంకా చాలా డ్రెస్సులు నచ్చింది కానీ అవి అంత బాగా అనిపించలేదు. నెక్స్ట్ అయితే ఇవైతే జూడియోలో కొన్నాం ఫ్రెండ్స్. ఇవి 2 జీన్స్ ప్యాంట్లు అండ్ ఒక టీషర్ట్ అయితే కొన్నాము. ఇక చూడండి, ఇవి జూడియోలో కొన్నాము 2 పాయింట్లు. నెక్స్ట్ నైట్ వేర్స్ కూడా కొన్నాం ఫ్రెండ్స్. బర్త్డే అంటే మాకు 2 డ్రెస్సులు, నైట్ వేర్ ఖచ్చితంగా కొనాల్సిందే అనమాట. ఇలా మా పాప కోసం. నెక్స్ట్ నా షాపింగ్ అనమాట. మా పాప బర్త్డే కోసం నేను కూడా శారీస్, మా బర్త్డే పాప కోసం అని కాదు, శారీస్ కొనుక్కుందామనేది కొనుక్కున్నా. బర్త్డే కూడా వస్తాయి అండ్ ఫెస్టివల్స్ ఉంటాయి కదా, ఇట్లా కొనుక్కున్నా. నేను అయితే 3 శారీస్ అయితే కొనుక్కున్నా. నెక్స్ట్ ఇవైతే అప్పుడప్పుడు ఆన్లైన్లో జూడియోలో కొనుక్కున్నాము. అండ్ జూడియోలో 2-3, మ్యాక్స్లో 2 ఇలానైతే కొనుక్కున్నాం అనమాట. ఒకేసారి అప్పుడప్పుడు కొనుక్కుంటే ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు వేసుకోవచ్చులే అన్నట్టుగా కొనుక్కుంటాం అనమాట. ఇవి మా పాప హ్యాండ్ బ్యాగ్ అండ్ లెగ్గిన్స్, ఇవి షార్ట్స్. ఇది మా పాప బర్త్డే కోసం మేము చేసిన షాపింగ్, బట్టల షాపింగ్ అనమాట. ఇదంతా డీమార్ట్లో కిరాణా షాపింగ్ అయితే, బట్టల కోసం అయితే ఈ షాపింగ్ అనమాట. ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే వెళ్ళాము, బాగానే ఉన్నాయి రేట్లు అయితే, మంచిగా అనిపించింది మాకైతే. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.